హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. మీకోసం ఈరోజు నేను ఆల్ న్యూ హంటర్ 350 టోక్యో బ్లాక్ 2025 మోడల్ ఓనర్షిప్ రివ్యూని తీసుకొచ్చాను. తన పేరు పవన్, మా పక్కూరే. ఈ వెహికల్ కొనడం సంగతి నాకైతే తెలీదు, బట్ నేను ఏంటంటే డైలీ వర్క్ చేసేటువంటి లేఖన ఆటోమేటివ్ షోరూమ్ వాళ్ళు చెప్తే నేను దాన్ని కాంటాక్ట్ అయ్యాను. చాలా పొలైట్గా రివ్యూ చేద్దామని అన్నారు. చాలామంది వెయిట్ చేస్తున్నట్లయితే హంటర్ 350 2025 మోడల్ కొందామని దిస్ ఈజ్ ద బెస్ట్ వీడియో. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తన దగ్గర నుంచి నేను అడిగి కనుక్కుంటాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ రోజు చూడండి. తెలుగులో ఓనర్షిప్ రివ్యూ 2025 హంటర్ 350కి సంబంధించి మనమే చేస్తున్నాం. నా కష్టాన్ని మీరు గుర్తించినట్లుగా అయితే ఇలాంటి మంచి కంటెంట్ మాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఇంకా చెయ్యి అని మీరు చెప్పాలనుకున్నట్లయితే ఈ వీడియో లైక్ బటన్ ఉంటుంది, వీడియోని లైక్ చేయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. తన పేరు పవన్. నాకు కూడా పరిచయం లేదు, రీసెంట్గానే నేను తనకు కాల్ చేశాను అనమాట. సో కాల్ చేస్తే రివ్యూ చేద్దాం ఉన్నాడు. 23 ఇయర్స్ అనమాట తనకి. ఒక డ్రీమ్ బైక్ కోసం చూస్తూ ఉన్నాడు. సో ఫైనల్లీ తనకి ఈ వెహికల్ అయితే మాత్రం వచ్చేసింది అనమాట తన చేతికి. ఫస్ట్ సర్వీస్ అయిపోయింది కదా బ్రో? అయిపోయింది. సో ఫస్ట్ సర్వీస్ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్న తర్వాత వీడియో చేద్దామన్నాను. సో ఫస్ట్ సర్వీస్ అయిపోయింది బ్రో. ఇప్పుడు నేను ఈ వెహికల్కి సంబంధించి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది? 550. సో ఎగ్జాక్ట్లీ 553 కిలోమీటర్స్. మిమ్మల్ని 553 కిలోమీటర్స్ అప్పుడు రమ్మన్నారా? లేదు బ్రో, 500 దాటినాక రమ్మన్నారు. 500 దాటిన తర్వాత సో మీరు వెళ్ళి ఆన్ టైంలో సర్వీస్ చేయించారు ఫస్ట్ సర్వీస్. సో ఈ 553 కిలోమీటర్స్ ఓనర్షిప్ రివ్యూ మనకి ఇస్తారు. ఆ తర్వాత కూడా మనం తన చేత రివ్యూ తీసుకుందాం. మళ్ళీ ఫ్యూచర్లో ఒక 3 సర్వీసెస్ 4 సర్వీసెస్ అయిపోయిన తర్వాత లాంగ్ రన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా అవన్నీ మనం చూద్దాం. ముందైతే బ్రో, ఫస్ట్ ఈ వెహికల్ కొనాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది? ఇది మీ డ్రీమ్ బైకా, లేకపోతే వేరే వెహికల్ కొనాలన్న ఉద్దేశం ఉండి కూడా బాగుందని తీసుకున్నారా? లేదు బ్రో, ఒక రకంగా డ్రీమ్ బైకే అనుకోవచ్చు. నేను 2-3 వేరియంట్స్ చూశాను, అండ్ ఎన్ఎస్ కూడా చూశాను, యమహా ఎంటీ కూడా చూశాను. కానీ నాకెందుకు రాయల్ ఎన్ఫీల్డ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ఇది తీసేది. మీ హైట్ బ్రో? 5.4 బ్రో. 5.4. హంటర్ 350 ఎక్కి కూర్చో బ్రో ఒకసారి. ఆ కాలు పైన పెట్టేసి. నేను ఇందాక వచ్చేటప్పుడు చూశాను తనని. అబ్సల్యూట్లీ సూపర్ ఉంది లుక్ అయితే మాత్రం. నేను అప్పుడే తనకి చెప్పాను అన్నమాట. నాకైతే ఈ వెహికల్ ఇతనికి పర్ఫెక్ట్గా సూట్ అయిందని నా ఒపీనియన్. మీకేమనిపించిందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎవరైతే లిమిటెడ్ హైట్ ఉండే వాళ్ళు ఉంటారో చూసారా, వాళ్ళ కోసం స్పెషల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి డెడికేటెడ్గా రెడీ చేయబడింది అనమాట. సో మీకైతే ప్రాపర్గా ఉంటుంది. సిటీ హంటింగ్ అయితే మాత్రం ఈ హంటర్ మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తుంది అనమాట. నౌ కమింగ్ టు ద రివ్యూ బ్రో. మొత్తం 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. టోక్యో బ్లాక్ ఎందుకు తీసుకోవాలనిపించింది? క్లాసీ లుక్ ఉంది బ్రో దీంట్లో. బ్లాక్ అండ్ వైట్ డెడ్డీ కాంబినేషన్, అండ్ లోగో అయితే ఎక్సలెంట్గా ఉంది, నాకు బాగా నచ్చింది. 350 డిజైన్ అయితే ఇంకా సూపర్గా నచ్చేది, చాలా బాగా ఇచ్చాడు. అవును. అండ్ నాకు ఫస్ట్ టైం చూడగానే మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు చూడు, దట్స్ ద బ్యూటీ అన్నమాట ఈ వెహికల్కి. మిగతా రెండు కూడా కొంచెం గ్లాసీ ఫినిషింగ్ ఉన్నాయి. అవును, గ్లాస్ ఫినిష్ ఉంది, దీనికి మ్యాటీ వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ రిఫ్రెషింగ్ అద్దరు కొట్టేశారు బ్రో. ఫస్ట్ అయితే ఈ బైక్ యొక్క ఇంజిన్ గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడుగుతాను. మీ 553 కిలోమీటర్స్ ఎక్స్పీరియన్స్లో మీకు ఏమనిపించిందో చెప్పండి. ఈ 350cc ఇంజన్ మీరు లాంగ్ రన్లో అంటే ఎంత టాప్ స్పీడ్ ఎంత వెళ్ళారు? ప్రెజెంట్ 60 బ్రో. 60 కంటే ఎక్కువ స్పీడ్ ప్రస్తుతానికి అయితే వెళ్ళలేదు బ్రో. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ అయిపోయేదాకా అతను చెప్పాడు 60 దాటి వెళ్ళొద్దని చెప్పారు తను. మైలేజ్ రాదని ఫ్యూచర్లో అని చెప్పారు. ఓకే. అండ్ ఇంకా ఈ 553 కిలోమీటర్స్లో మీరు ఎక్కువ దూరం ఎంత ఆపకుండా వెళ్ళారు? దగ్గర 170 కిలోమీటర్స్ తగిలింది బ్రో. 170 కిలోమీటర్స్. ఏమన్నా గ్యాప్స్ తీసుకున్నారా? కంటిన్యూస్గా వెళ్ళిపోయారా? ఒక్కసారి బ్రేక్ తీసుకున్నాం బ్రో, జస్ట్ 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఇంజన్ హీట్ ఆ టైంలో ఇంజన్ హీట్ అయిందా మీకు? ఓవర్ హీట్ అవుతుంది బ్రో. అవుతుంది బ్రో. ఓకే. ఎలాంటి హీట్ ఇబ్బంది అనిపించింది ఆ హీట్ తోటి? ఇబ్బంది ఏం అనిపించలేదు, అది నార్మల్గా న్యూ సీసీ ఇంజిన్ కాబట్టి ఆ హీట్ వస్తుందన్న అని అన్నారు వాళ్ళు. ఓకే. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, రాను పోద్ది అన్నారు. హీట్ అంటే ఎట్లా మీకు పైదాకా వచ్చేస్తుందా లేకపోతే? లేదు బ్రో, ఓన్లీ జస్ట్ కాళ్ళకే లైట్ హీట్ వస్తుంది. సో హీట్ అయితే అనిపించింది. ఓకే. ఇక గేర్ షిఫ్టింగ్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది బ్రో. గేర్ షిఫ్టింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. 5 మాన్యువల్ గేర్ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఎవ్రీ గేర్ స్ట్రక్ అవుతున్నట్టు ఏ ప్రాబ్లం, హార్డ్గా కూడా ఏం లేదు. చాలా స్మూత్గా. ఓకే. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుందాం.
చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే 350cc ఇంజన్ దాకా వెళ్ళే వాళ్ళు ప్రైస్ పెట్టి ఎంత ప్రైస్ అయినా పర్లేదు, మేము వెల్ సెటిల్డ్ కొనేస్తాం వాడేస్తాం మాకు మైలేజ్ ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళకి నో ఇష్యూ, వాళ్ళకి ఏం పెద్ద ఫరక్ పడదు. బట్ ఎవరైతే మీ శాలరీ ఎంత అన్నారు? నాకు 25. 25K. సో నాకు తెలిసి మైలేజ్ నీడ్ అయి ఉంటుంది. ఆఫ్ కోర్స్ మీకు మైలేజ్ ఎంత వస్తుంది ఇప్పటి వరకు ఈ 553 ఈ కిలోమీటర్? 550లో అయితే 30 to 33 వస్తుంది. 30 వస్తుంది. 30. ఓకే. ఫ్యూచర్లో పెరుగుతుంది అని మీకు ఏమన్నా నాకు ఉన్నాయి బ్రో, ఎవరన్నా చెప్పడం కానీ? వాళ్ళే చెప్పారు ఫస్ట్ 3 సర్వీస్ అయిపోయినాక నీకు ఆటోమేటిక్గా మైలేజ్ అని పెరుగుతుంది. దీనికి కూడా ఒకటే రీజన్, ఇంజన్లో ఉండేటువంటి ఆ ఎక్విప్మెంట్ ఫ్రిక్షన్ అనేది తగ్గినప్పుడు, ఇంజన్ ఫ్రీ అవుతున్నప్పుడు ఆ ఫ్యూయల్ సక్సెషన్ అనేది కొంచెం తగ్గించుకుని తక్కువ తీసుకునేది కొంచెం బెటర్గా పనిచేస్తుంది అనమాట. కొత్త ఇంజన్స్ కాబట్టి జనరల్లీ కొంచెం ఫ్యూయల్ సక్సెషన్ అనేది ఎక్కువ ఉంటుంది, తాగుతుంది అన్నమాట, తర్వాత సెట్ అవుతుంది. ఈ వెహికల్ మీద మీరు కూర్చున్నప్పుడు మీకు సీట్ యొక్క ఫోమ్ ఫినిషింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా కంఫర్టబుల్ ఉంది బ్రో సీట్ అయితే. నాకు చూసిన వాటిలో అన్ని బైక్స్ కంటే సీట్ అయితే చాలా చాలా కంఫర్ట్ ఉంది. ఓకే. ఎందుకంటే కూర్చున్నప్పుడు అసలు బైక్ మీద కూర్చున్నట్టు ఇది ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఒక 1 hour 2 hours జర్నీ చేసినా మనకి ఏదో ఒక ఇదిగా ఉంటుంది పెయిన్ కానీ. ఓకే. ఆ పెయిన్ ఏం లేదు, హ్యాపీ స్మూత్ రైడ్ స్మూత్గా ఉంది. డైరెక్ట్గా ఇది యాక్సెసరీస్లో వచ్చిందా? సారీ, యాక్సెసరీస్ మీరు కొనుక్కున్నారా డైరెక్ట్గా బండితో వచ్చేసిందా? లేదు బ్రో, నేను యాక్సెసరీస్ కొనుక్కున్నాను. ఎంత పడింది బ్రో యాక్సెసరీస్? 2800. 2800 హిప్ రెస్ట్. ఇంకా యాక్సెసరీస్ ఏమి యాడ్ చేశారు దీనికి? ఏం కొనుక్కున్నారు మీరు? నేనైతే ఈ బంపర్ బ్రో. ఓకే. అండ్ బంపర్ మీకు బండితో రాలేదా? రాలేదు బ్రో, నేనే వేయించుకున్నా. అంటే మొత్తం యాక్సెసరీ కలిపేసి మొత్తం ఇచ్చేసాడు. ఓకే. ఈ బంపర్ దాంట్లో యాక్సెసరీలో వచ్చిన బంపరు, అది గార్డు, సంప్ గార్డు, అండ్ ఇది ఫీమేల్ ఇది నేనే వేయించుకున్నా బ్రో. ఇది కూడా యాక్సెసరీస్ లోనా? లేదు లేదు, ఆఫ్టర్ మార్కెట్. ఆఫ్టర్ మార్కెట్ బ్రో ఇది. అవును. ఓకే, సూపర్, బాగుంది. ఫీమేల్ ఫుట్ రెస్ట్. అవును బ్రో. ఓకే. ఇంకొకటి అసలు ముందు ప్రైస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ బండి ఒంగోలులోని లేఖన ఆటోమేటివ్ షోరూంలో మీకు ఎంత పడింది? నాకు 2,38,000 బ్రో. 2,38,000 ఇంక్లూడింగ్ యాడాన్స్ యాక్సెసరీస్ కలుపుకొని? యాక్సెసరీస్ కలుపుకొని 2,38,000. వితౌట్ యాక్సెసరీస్ ఎంత అని చెప్పారు? వితౌట్ యాక్సెసరీస్ అయితే 2,27-25 అట్లా వస్తుంది. డైరెక్ట్ పేమెంటా లేకపోతే ఈఎంఐ? లేదు, ఈఎంఐ బ్రో. డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? 50K కట్టాను. 50K. రిమైనింగ్ మిగతా ఈఎంఐ పెట్టుకున్నారు. మంత్లీ ఎంత? మంత్లీ 9,000 బ్రో. 9,000 రూపీస్. అండ్ ఎన్ని సంవత్సరాలు? 29 months బ్రో. 29 months. ఓకే. అయితే చూసుకోండి ఇంకా మీరే. తను అది మినహాయింపు పోగా, అంటే డౌన్ పేమెంట్ పోగా రిమైనింగ్ అమౌంట్ ఇన్నాళ్ళు పెట్టాడంటే ఎంత పడుతుంది అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ పవన్ బ్రో, మీకు సస్పెన్షన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి బైక్కి సస్పెన్షన్. హంటర్ 350కి లాస్ట్ టైము సస్పెన్షన్ బాలే, ఉన్నమాట చెప్తున్నాను, నేను రైడ్ చేశాను కాబట్టి. మీకు ఈ సస్పెన్షన్ ఏమనిపించింది? కొత్త సస్పెన్షన్ ఇది. నాకైతే నేను ఎక్కి కూర్చున్నప్పుడు అయితే మాత్రం నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేశాను. బట్ యాజ్ ఏ ఓనర్ 553 kilometers రైడ్ చేసిన మీ ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసి మీరు ఎన్నో పాట్ హోల్స్ అలాగే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించుంటారు. మీకు ఎలా అనిపించింది? సస్పెన్షన్ అయితే 2024 మోడల్కి 2025 మోడల్ చాలా డిఫరెన్స్ ఉంది బ్రో. నేను 2024 డ్రైవ్ చేశాను. మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి? లేదు బ్రో, షోరూమ్కి వెళ్ళి ట్రై చేశాను. అప్పట్లోనే చూసారా దీన్ని? అవును. లేదు, ఈ బైక్ తీసుకోవాలి. ఓకే 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 ఓకే. ఇప్పుడు రీసెంట్గా వెళ్ళి అది చూసి తర్వాత ఇది కూడా చూసారు? అవును. ఓకే. అది రెండు చూసాను. రెండు చూసి ఇది నాకు సస్పెన్షన్ సూపర్గా నచ్చింది బ్రో. ఎటువంటి ప్రాబ్లం లేదు, స్మూత్ సస్పెన్షన్ ఉంది. ఓకే. ఏ ప్రాబ్లం లేదు సస్పెన్షన్. స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించేటప్పుడు చాలా కంఫర్ట్ ఉంది బ్రో. అసలు ఎలాంటి కండిషన్లో ఎక్కువ రైడ్ చేస్తారు? మ్యాక్సిమం హైవేనే బ్రో. ఎక్కువ హైవేనే? ఎక్కువ హైవే. సిటీ తక్కువ? సిటీ తక్కువే బ్రో. నేను మ్యాక్సిమం సిటీలో తిరిగితే ఒక 10 kilometers అలానే తిరుగుతారు. మ్యాక్సిమం హైవే. ఓకే. ఇప్పుడు చదలవాడలో ఉండే రోడ్లన్నీ అది తెలిసి బాగానే ఉంటాయి, అది కొంచెం మంచి హైవే ఏరియా. అక్కడ నుంచి డైరెక్ట్ హైవే ఎక్కేస్తారు. మీకు నాకు తెలిసి రఫ్ రోడ్స్ ఏం పెద్ద పడవు. రఫ్ రోడ్ ఎక్కితే పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అలాంటివి ఏమైనా ఎక్కిస్తారు. అండ్ ఇంకోటి, ఈ వెహికల్కి 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండేది ఇది వరకు, ఇప్పుడు 160కి తెచ్చారు. అది మీకు తెలిసే ఉంటుంది. మీరు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించారా? ఎక్కించాను 2-3 times ఎక్కించాను. ఏమైనా తగిలిందా? అసలు ఎటువంటి ప్రాబ్లం మధ్యలో సెంటర్ స్టాండ్కి ఏమైనా తగిలిందా? తగలేదు బ్రో. ఎక్కడ కూడా తగలేదు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఇంజన్ తగలేదు. దీనికి డ్యూయల్ ఛానల్ ABS బ్రేకింగ్ ఉంది కదా? అవును బ్రో. ఆ బ్రేకింగ్ తోటి మీరు సాటిస్ఫై అవుతున్నారా లేకపోతే బ్రేకింగ్ వైజ్ ఏదైనా ప్రాబ్లం? లేదు లేదు, నేను సాటిస్ఫై అయ్యాను బ్రో. చాలా ఎక్కడ బండి ఆగుతుంది. మనం ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ టైంకి బండి అయితే అయిపోతుంది. ఇన్ టైంలో బండి ఆన్ టైం, అంటే మనం అనుకున్న ప్లేస్లో ఆపగలుగుతాం. ఆపుతున్నాం బ్రో. ఓకే. రోడ్ గ్రిప్ ఎలా ఉంది?
రోడ్ గ్రిప్ సూపర్ బ్రో. టైర్స్ విత్ అంత చాలా కంఫర్ట్ ఉంది బ్రో. ఓకే ఓకే. ఓపెన్ టైప్ చైన్ కదా. అవును బ్రో, అదొక్కటే నాకు సౌండ్ వస్తున్నట్టు ఫీలింగ్. సౌండ్ అయితే ఈ ప్రెజెంట్ ఏం లేదు, అదొక్కటే నాకు కొంచెం మైనస్ అనిపిస్తుంది. ఏమనిపించింది? ఎక్కువ డస్ట్ పడినా చైన్ ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఓకే, ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ లూప్ వాడాలి. లూప్ చేసుకోవడం అంటే దానికి ఇంకేం లేదు బ్రో. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బండి బ్రష్ తీసుకుని, క్లీనింగ్ బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్ ఒకటి ఉంటుంది, అది తీసుకొని కూర్చొని శుభ్రంగా డీజిల్ పోస్తూ దాన్ని ఫస్ట్ గేర్లో ఉంచి సెంటర్ స్టాండ్ మీద క్లీన్ చేసేసేయండి. ఆ తర్వాత వీడాలు కానీ మొత్తులో ఏదో ఒక లూప్ తీసుకొని లూప్ చేసుకోండి. లూప్ కూడా ఉంది కదా. ఎవ్రీ 500 కిలోమీటర్స్ అలా చేసుకోవడం. ఇంకా ఓపెన్ టైప్ చేయండి. అదేంటంటే క్లోజింగ్ ఇవ్వకూడదు. ఈ యొక్క ఏదైతే మోడల్కి క్లోజింగ్ ఇచ్చినప్పుడు అది తినేస్తుంది అన్నమాట, డిజైన్ని బాడీ వేసేస్తుంది లుక్. దట్స్ వై వాళ్ళు ఓపెన్ టైప్ ఇస్తారు. బాగుంది బ్రో. నెక్స్ట్ ఏంటంటే దీనికి క్లచ్ లాస్ట్ టైం హార్డ్ ఉండేది. నేను రైడ్ చేసి మన వాళ్ళకి చెప్పాను, మన ఛానల్లో ఒక వీడియో డెడికేటెడ్ చేసి. అండ్ ఇప్పుడు ఎలా ఉంది క్లచ్ మూమెంట్స్? ఇప్పుడు క్లచ్ అయితే బాగుంది బ్రో. చాలా సింగిల్ ఫింగర్తో నేను హ్యాండిల్ చేస్తున్నాను దాన్ని ఇప్పుడు. ఓకే, చాలా స్మూత్ అండ్ బాగుంది, హెవీగా లేకుండా చాలా స్మూత్గా ఉంది. ఓకే. మనం కాల్లో మాట్లాడుకున్నప్పుడు హ్యాండిల్ బార్ పట్టుకొని చెయ్యి కొంచెం నొప్పి ఉందని అన్నావు. అవును బ్రో, జస్ట్ ఈ ఏరియా వరకు కొంచెం పెయిన్ వస్తుంది. ఈ ఏరియా వరకు పెయిన్ వస్తుంది కదా? ఏరియా వరకు. ఓకే. ఇది యాక్చువల్గా నేను కూడా ఫేస్ చేశాను. అంటే ఈ బండి అంటే 2025 బండి ఎక్కువ దూరం నడపలేదు. ఇదివరకు నడిపించినప్పుడు నాకు అనిపించేది విత్ ఈ క్లచ్ కూడా బాగా హార్డ్ ఉండటం వల్ల బాగా పెయిన్ ఫీల్ అయ్యాను. బట్ ఈ క్లచ్ వచ్చిన తర్వాత మీరు లాంగ్ అంటే ఒక 160 కిలోమీటర్స్ నడిపారన్నారు కదా, ఆ పర్టికులర్ టైంలో అనిపించిందా? లేదు బ్రో, జస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ వెళ్ళినాక కూడా అనిపించింది జస్ట్ ఈ పెయిన్ వచ్చేది ఇట్లా పట్టుకోవటం వల్ల. ఓకే, జస్ట్ ఈ గ్రిప్ పట్టుకొని పెయిన్ వచ్చింది. ఇంకా బ్రో 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంకు ఎప్పుడైనా ఇన్సఫిషియెంట్ రా, ఇంత తక్కువ ఇచ్చారని ఫీలింగ్ కలిగిందా? సరిపోతుందా? అసలు లేదు బ్రో, నాకైతే సరిపోతుంది. ఓకే, ఎక్కడికి నేను మేనేజ్ చేసుకుంటున్నాను. ఓకే. 5.4కి కాళ్ళు అయితే కొంచెం హాఫ్ ఫూట్ ఆనింది, రైట్? లేదు బ్రో, ఫుల్గానే పర్ఫెక్ట్గా ఆనిందా మీకు? ఓకే, కంఫర్ట్గా ఉంది. ఓకే. బండి మీరు ఈవెన్ ఎక్స్ట్రా పిలియన్ ఎక్కించుకొని నడిపించుకునేటప్పుడు కూడా? లేదు, నేను ఇప్పటికి ఇద్దరిని ఎక్కించుకుని డ్రైవ్ చేశాను, నాకు చాలా కంఫర్ట్ ఉంది. ఓకే. సీట్ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా బ్యాక్ సైడ్, దాంట్లో లేడీస్ని సైడ్ నుంచి కూర్చోబెట్టుకుని ఇప్పుడు నడిపారా? నడిపినప్పుడు వాళ్ళకి మీకు సరిపోతుందా సీటు? సరిపోతుంది. ముగ్గురు బ్రో, మ్యాక్సిమం ముగ్గురు ఎక్కొచ్చు. ఓకే, కొంచెం ముందు జరిగి కూర్చున్నా? లేదు, నేను ఇక్కడే కూర్చున్నాను. కూర్చుంటారు మీరు? ముగ్గురు కూర్చోవచ్చు. మధ్యలో ఇంకా తక్కువ స్పేస్ అనిపిస్తుంది నాకు. కొంచెం సన్నగా ఉండే వాళ్ళు అయితే ముగ్గురు కూర్చోవచ్చు. సిస్టర్ అండ్ మదర్ ఎక్కారు. ఓకే, ఓకే, అర్థమైంది. సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా ఏం కంఫర్ట్ ఉందంట కదా? కంఫర్ట్గానే ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది ఏం లేదు, బాగా ఉంది. వాళ్ళు నడుపుతున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు వెహికల్ నడుపుతున్నప్పుడు బ్యాక్ సైడ్ కూర్చొని చాలా బాగుంది. ఓకే, బండి వెళ్ళే విధానం, సీట్ కంఫర్ట్ ఉంది, స్మూత్నెస్, ఆ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అన్ని బాగున్నాయి. వాళ్ళు హ్యాపీ, ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీ బ్రో, నాకంటే డబుల్ హ్యాపీ. ఓకే బ్రో, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు రన్నింగ్లో వెళ్తున్నప్పుడు? ఫస్ట్ సెకండ్ గేర్స్లో ఆ పికప్ అవన్నీ మీకు బాగున్నాయా? పుల్లింగ్ కానీ ఫాస్ట్గా వెళ్తుందిరా? అసలు భలే ఎత్తుకుంటుంది బ్రో. అయితే మాత్రం ఫస్ట్ గేర్కే బీభత్సమైన ఇది వస్తుంది. ఓకే. రన్నింగ్లో అయితే నాకు ఎగ్జాస్ట్ నోట్ అయితే సూపర్గా నచ్చింది బ్రో. ఓకే, అసలు బీభత్సంగా నచ్చేసింది నాకు. ఎక్సలెంట్గా ఉంది. 2024కి 2025కి చాలా చేంజ్ చేసుకొని తీసుకొచ్చాడు ఈసారి. నాకు బాగా నచ్చింది ఈసారి అయితే బండి. ఓకే, ఫస్ట్ సెకండ్ గేర్లో వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ 70కి. అవును, అసలు బీభత్సంగా ఎత్తుకుంటుంది బ్రో బండి. థర్డ్ గేర్కి ఆల్మోస్ట్ 80 క్రాస్ అయిపోయింది అనుకుంటా, 80-90కి వెళ్ళిపోద్ది. అవును బ్రో, సెంటర్ స్టాండ్ ఈజీగా వేసుకోగలుగుతున్నా? నేను ఈజీగానే వేస్తున్నాను బ్రో, అంత ప్రెషర్ ఏం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వెయిట్ ఆల్మోస్ట్ ఇది ఎన్ని కేజీలు అని చెప్పి? 177-180 దాకా ఉంది. 180 దాకా వస్తుంది కదా. సో ఈ 180 kgs వెయిట్ ప్రాబ్లమాటిక్గా ఇప్పుడు అనిపించిందా? లేదు బ్రో, నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు. వెయిటే ఫీల్ అవట్లేదు, అసలు వెయిటే లేదు బ్రో నాకు. నేను బాగా కంఫర్ట్గా కూర్చొని డ్రైవ్ చేస్తున్నది. ఓకే, రన్నింగ్స్ దగ్గర కూడా చాలా బాగుంది. ఫ్యూచర్లో ఎంత మైలేజ్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను 37-38 అనుకుంటున్నా బ్రో. 37-38 వస్తుంది అనుకుంటున్నారు. అట్లా వస్తే మీరు మేనేజ్ చేసుకోవాలి హ్యాపీగా. ఓకే. ఇంకా బ్రో మీకు నచ్చనం ఏమన్నా అంటే బాగా గుర్తించుకొని చెప్పండి, అదే ఇక్కడ ఇది ఉంటే బాగుండు, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు బ్రో, నాకు బండి బాగా నచ్చింది మరి ఈసారి. కొత్తగా డిజిటల్ కన్సోల్ మనకి ట్రిప్పర్ యాడ్ చేశారు కదా? అవును, ట్రిప్పర్ కూడా. ఇది యూస్ఫుల్గా ఉందా? ఇంకా నేను యూస్ చేయలేదు. బ్లూటూత్ కనెక్ట్ చేయలేదు ఎంతవరకు? ఇంకా కనెక్ట్ చేయలేదు. మీ ఫోన్ తోటి
ఫోన్తో అయితే కనెక్ట్ చేశాను, నేను ఇంకా యూజ్ చేయలేదు రన్నింగ్లో. ఓకే, రన్నింగ్లో యూజ్ చేయలేదు. బట్ దీంట్లో ఉండే సైడ్ బై అదే టర్న్ బై టర్న్ నావిగేషన్, మొత్తం టైము, చూసాను అంతా. హెల్మెట్ వేర్ ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా, ఫోన్ కలర్స్ మెసేజ్ అన్నీ వస్తాయి. ఇదివరకు లేదు, బట్ అవును. ఇప్పుడు ఓకే. అవును. అండ్ కన్సోల్ ఓకేనా? కన్సోల్ సూపర్ బ్రో, బాగా నచ్చింది. నైట్ టైం అయితే బాగుంది, చాలా బాగుంది. ఓకే, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది బ్రో ఆ ప్రైస్ సెగ్మెంట్లో? ఎక్సలెంట్ బ్రో. బిల్డ్ క్వాలిటీ అయితే దేనికి వాడు ఎక్కడ బాగా నచ్చేసింది నాకైతే ఇది. ఏ పార్ట్ కూడా అన్ఫినిషింగ్ ఏం లేదు, పర్ఫెక్ట్ ఫినిషింగ్. పర్ఫెక్ట్ అంతే. ఓకే, ఇంకా హెడ్ ల్యాంప్ విజిబిలిటీ నైట్ టైం ఎలా? ఎక్సలెంట్ బ్రో. లాస్ట్ టైం 2024కి దీనికి చాలా చేంజ్ చేసుకుని తీసుకొచ్చాడు. ఈసారి ఎల్ఈడి తీసుకొచ్చాడు. నాకు భలే ఉంది బండి అయితే నైట్ టైం ఆ విజిబిలిటీ సఫిషియెంట్గా ఉంది. అవునవును. ఓకే, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కదా, బ్రేకింగ్ కొడుతున్నప్పుడు ఎక్కడ స్కిడ్ అవుతున్నట్లేదు, స్కిడ్ అసలు లేదు బ్రో, ప్రాపర్ స్ట్రైట్ అయిపోతుంది. ఎక్కడ కడితే అక్కడ ఆగిపోతుంది బ్రో, ఏ ప్రాబ్లం. ఓకే బ్రో, ఫస్ట్ సర్వీస్ అయిపోయింది కదా? అవును బ్రో. ఫస్ట్ సర్వీస్ ఫ్రీయా? ఎంత ఖర్చు అయింది ఏంటి? లేదు బ్రో, ఇంజిన్ ఆయిల్ అండ్ ఆయిల్ ఫిల్టర్ ఈ చేంజ్ చేశారు, మొత్తం 1200 అయింది బ్రో. 1200 అయింది? అవును బ్రో. ఇంజిన్ ఆయిల్ కూడా కాస్ట్ కట్టారా? ఇంజిన్ ఆయిల్ ఫ్రీ కదా? లేదు లేదు బ్రో, ఇంజిన్ ఆయిల్ సర్వీసులు ఫ్రీ కదా? సర్వీస్ వాడు ఛార్జ్ తీసుకోలేదు అంతే బ్రో. మిగతా ఆయిల్ ఫిల్టర్ కానీ ఓకే అండ్ ఇంజిన్ ఆయిల్ కానీ ఛార్జ్ అంటే టెక్నీషియన్స్ కావచ్చు, వాషింగ్కి వాటికి తీసుకోలేదు, జనరల్ సర్వీస్కి తీసుకోలేదు. జనరల్ సర్వీస్ తీసుకోలేదు, రిమైనింగ్ అంతా నార్మల్గా తీసుకున్నారు. ఎన్ని అంటే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ కొనేవాళ్ళు సర్వీసెస్ చేయించలేమేమో, సర్వీస్ కాస్ట్ ఎక్కువ అవుతుందేమో, మెయింటైన్ చేయలేమని బాధపడుతుంటారు కదా. సో ఈ వెహికల్కి ఎలాంటి మెయింటెనెన్స్ అవుద్ది అనుకుంటున్నారు ఫ్యూచర్లో? మ్యాక్సిమం 2K బ్రో. సెకండ్ సర్వీస్ కూడా 2K అట్లా అవుతుంది అని అన్నారు. 2K లోపు, 2000 రూపాయల లోపు అవుతుంది. అవును. ఎన్ని వేల కిలోమీటర్లకు వచ్చి ఒకసారి సర్వీస్ రమ్మన్నారు? ఫస్ట్ 500 బ్రో ఫస్ట్ సర్వీస్. సెకండ్ సర్వీస్ వచ్చేసరికి 5000 కిలోమీటర్స్ అండ్ థర్డ్ సర్వీస్ 10,000 కిలోమీటర్స్ బ్రో. ఓకే, 10,000. ఆల్మోస్ట్ మొత్తం ఇన్ఫర్మేషన్ని తనని అడిగి మనం తెలుసుకున్నాం అనుకుంటున్నాను. సో తనకైతే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ నచ్చాయి అంటున్నాడు. సో ఈ పట్టుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ అరచేతి మధ్యలో కొంచెం నొప్పి అనిపించిందన్న ఒకటే కాన్ చెప్పాడు అనమాట. రిమైనింగ్ అంతా తనకైతే ఓకే, తన రైడింగ్ కండిషన్స్ ఓకే అని చెప్పి తనైతే చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. మనందరి వైపు నుంచి పవన్కి అయితే చాలా పెద్ద థ్యాంక్స్ అయితే నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే తను లేకపోతే ఈరోజు ఈ రివ్యూ అయితే మీ దాకా రాదు. ఎంతోమంది కష్టపడి సంపాదించినటువంటి అమౌంట్ని మనకి హంటర్ 350 మీద పెట్టాలి. పెట్టే ముందు ఒక మంచి ఓనర్ తన ఓనర్షిప్ రివ్యూలో ఉండేటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి తన మాటలో చెప్తే బాగుండని చూసే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము ఇన్ఫ్లుయెన్సర్స్ని యూట్యూబ్లో మేము ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాం. మేము ఒక్కోసారి జెన్యూన్గా చెప్పినా మీకు అది తను కరెక్టే చెప్తున్నాడు, 100% రైటే చెప్తున్నాడు అని మీకు అనిపించకపోవచ్చు. బికాస్ ఆఫ్ అవి మా ప్రొఫెషనల్ వర్క్ కాబట్టి సో ఏదో చేస్తున్నామని అనుకుంటారు. బట్ తన మాటల్లోనే మీకు ఒక క్లియర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇప్పించానని నేనైతే రియల్లీ ఫీల్ అవుతున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ బ్యూటిఫుల్ రివ్యూని మా వాళ్ళ కోసం నువ్వు ఇచ్చినందుకు. సో ఇలాంటి మంచి రివ్యూస్ ఇంకా మనం ఫ్యూచర్లో చేద్దాం. దీని లాంగ్ టర్మ్ ఓనర్షిప్ రివ్యూని కూడా మనం చేద్దాం. ఓకే, మా వాళ్ళకి బాయ్ చెప్పు బ్రో ఒకసారి. ఓకే, బాయ్. బాయ్.